రేపే సోమవారం. అలానే కృష్ణాష్టమి కూడా. రేపు సోమవారం 26 కృష్ణాష్టమి రోజున ఎవరైతే దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తారో అలాంటి వారికి జన్మజన్మాల దరిద్రాలే కాదు, ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం దీపానికి ఎంత ప్రత్యేకత ఉందో మన అందరికీ తెలిసినదే. దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది. దీపారాధన వల్ల ఎన్నో రకాల రోగాలు కూడా నయమవుతాయి. ఎందుకంటే మన చుట్టూ ఉండే ఎన్నో రకాల చెడు బ్యాక్టీరియాను గాలిలో నుండి తొలగించి గాలిని శుద్ధం చేసి పొగ రూపంలో చెడు క్రిములను బయటికి పంపించి ఇల్లంతా కూడా పాజిటివిటీని కలిగించేది దీపం. ఈ దీపంని నిత్యం కూడా పూజ గదిలో వెలిగించడం వల్ల అలాంటి ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే రేపు కృష్ణాష్టమి. కృష్ణాష్టమి రోజున ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి. కృష్ణాష్టమి సోమవారంతో కలిసి వస్తున్నందువల్ల ఈ కృష్ణాష్టమికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం. అలానే ఇలాంటి సోమవారంతో కృష్ణాష్టమి కలిసి వస్తుంది. కృష్ణాష్టమి రోజున మర్చిపోకుండా తప్పకుండా ఈ దీపాన్ని వెలిగించండి. ఈ దీపం అనేది ఖచ్చితంగా మీ ఆర్థిక కష్టాలను, సమస్యలను దూరం చేస్తుంది. ఎందుకంటే కృష్ణాష్టమి చాలా పవిత్రమైనటువంటిది. కృష్ణాష్టమి రోజున చేసే ప్రతి పని కూడా ఎంతో పుణ్యాన్ని కలిగింపజేస్తుంది. అయితే పరమ పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి రోజున మర్చిపోకుండా దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి. శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో బహుళ అష్టమి తిథి రోజున జన్మించాడు. ఇలా శ్రీకృష్ణుని యొక్క అష్టమి తిథి శ్రావణ మాసంలో కలిసి వచ్చిన రోజునే శ్రీకృష్ణుని జన్మదినంగా జరుపుకుంటూ ఉంటాము. శ్రీకృష్ణుని పుట్టినరోజుకి భారతదేశ వ్యాప్తంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకృష్ణాష్టమిని అంత గొప్పగా, అంత ఘనంగా జరుపుకుంటాము. ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా దీపాన్ని ఈ విధంగా ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే కోట్ల అప్పు అయినా తొలగిపోతుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాదు చిన్ని కృష్ణుడి అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎంతో పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి రోజున వెలిగించే ఈ దీపం మీ దశను మారుస్తుంది, దరిద్రాన్ని తొలగిస్తుంది. అయితే కృష్ణాష్టమి రోజున మీకు గోవు ఎక్కడ కనిపించినా లేదా గోశాలకు వెళ్ళి అయినా సరే గోమాతకు ఏదైనా ఒక ఆహారాన్ని తినిపించండి. లేదా ఆకుకూరతో బెల్లాన్ని కలిపి, అంటే తోటకూర కానీ లేదా పాలకూర కానీ, అంటే తోటకూర లేదా పాలకూర యొక్క ఆకులను తీసి ఆ ఆకులలో కొద్దిగా బెల్లాన్ని కలిపి ఆ బెల్లం మరియు ఆకులను కలిపి గోమాతకి ఆహారంగా పెడితే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక ఒక్క గోమాతను పూజించడం వల్ల కోటి దేవుళ్లను పూజించినంత పుణ్యం లభిస్తుంది. శాస్త్రాలు మనకు ఏమి చెబుతున్నాయి అంటే ఎవరైతే గోసేవను చేస్తారో అలాంటి వారికి జీవితంలో పేదరికం అనే మాటే ఉండదు అని శాస్త్రాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. పేదరికాన్ని తొలగించుకోవటానికి కృష్ణాష్టమి రోజున గోమాతకి మర్చిపోకుండా ఇది పెట్టి గోమాతను అంటే ఖచ్చితంగా గోమాత యొక్క పాదాలను తాకి నమస్కరించుకోవాలి. గోమాత చుట్టూ తప్పకుండా ఒక్క ప్రదక్షిణైనా చేసి గోమాతను తాకి నమస్కరించుకుంటే తప్పకుండా మీ సమస్యలు తొలగిపోతాయి. సోమవారంతో కృష్ణాష్టమి కలిసి వచ్చింది. గోవులు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. గోకాపరి అని, గోపన్న అని కూడా శ్రీకృష్ణుణ్ణి పిలుస్తూ ఉంటాము. గోమాత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. గోమాత అంటే పరమశివునికి చాలా ఇష్టం. ఇలా సకల దేవతల యొక్క మెప్పుని పొంది, సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, సకల దేవతలకి స్థానాన్ని కల్పించిన గోమాత అంటే మనకు ఎంతో పవిత్రమైనటువంటిది. భూమిపైన వెలసిన లక్ష్మీదేవితో సమానమైనటువంటిది. అందుకే ఈ ప్రత్యేకమైన కృష్ణాష్టమి రోజున గోమాతకి ఇది తప్పకుండా తినిపించాలి. అంటే ఏవైనా ఆకుకూరలు, కొద్దిగా బెల్లాన్ని కలిపి తినిపించాలి.
ఇక అదేవిధంగా ఈ కృష్ణాష్టమి రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు పరిహారాలు చేయటం వల్ల సకల శుభాలు కలిగి అన్ని రకాల దరిద్రాలు మాయమైపోతాయి. ఎన్నో రోజుల నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు, శని దోషాలు కూడా అయితే ఈ ప్రత్యేకమైన చెట్టుని తాకిన లేదా ఈ చెట్టు యొక్క ఆకులను తిన్న, చెట్టుకి పూజించిన ఎంతో మంచి ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే తులసి చెట్టు అనేది కృష్ణుడికి చాలా ఇష్టం. ఎందుకు తులసి చెట్టు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం అంటున్నాను అంటే, కృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారం. అంటే విష్ణువు యొక్క 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ఇక తులసి చెట్టు అనేది విష్ణుమూర్తి యొక్క మరో రూపం అని చెప్పుకోవచ్చు. తులసి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా తులసి చెట్టులో కొలువై ఉన్నారు. అందుకే తులసి చెట్టు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. ఈ కృష్ణాష్టమి రోజు పూజలు కూడా విష్ణుమూర్తి యొక్క అంటే విష్ణుమూర్తి మరో రూపమైన తులసి చెట్టు దగ్గర శ్రీకృష్ణుడి యొక్క ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టి పూజించాలి. తులసి చెట్టు దగ్గర కృష్ణుని ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టి రంగురంగుల పుష్పాలతో పూజించాలి. శ్రీకృష్ణుని పూజలో తప్పకుండా ఉపయోగించవలసినవి ఏమిటి? శ్రీకృష్ణుడికి ఏమి నైవేద్యంగా పెట్టాలి అంటే, కృష్ణుడికి అటుకులు బెల్లం అంటే అటుకులు బెల్లం యొక్క పాయసం అంటే చాలా ఇష్టం. కాబట్టి అటుకులు బెల్లంతో పాయసాన్ని తయారు చేయాలి. అటుకులు బెల్లంతో పాయసాన్ని తయారు చేసి ఆ పాయసాన్ని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టాలి. అరటి పండ్లను పెట్టాలి. బెల్లం పానకంలో తులసి ఆకులను వేసి శ్రీకృష్ణుడికి సమర్పించాలి. అలానే ఆవు పాలతో తయారు చేసిన వెన్నను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టాలి. ఆవు పాలు అన్న శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. ఆవు పాలల్లో బెల్లం వేసి ఆ పాలను శ్రీకృష్ణుని పూజలో పెట్టి పూజ పూర్తయ్యాక ఆ పాలను తాగితే గనక ఒంట్లో ఉండే అన్ని రకాల దుష్టశక్తి ప్రభావాలు, చెడు నెగటివ్ ఎనర్జీలు, అలానే ఇతర అనారోగ్య సమస్యలు తొలగిపోయి బ్రహ్మాండమైన రాజయోగం కలిసి వస్తుంది. భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. మంచి శరీర కాంతి, మంచి మంచి ఆలోచనలు, తెలివితేటలు, శరీర ఉత్తేజం పెరుగుతుంది. అంతేకాదు దరిద్ర పాపాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా శ్రీకృష్ణుడి ఫోటో ముందు శ్రీకృష్ణుడి పూజలో ఈ యొక్క ఆవు పాలను బెల్లం వేసి పెట్టి పూజ పూర్తయ్యాక తాగాలి. అలానే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి ఆకులను తింటే అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోతాయి. తులసి ఆకులు అనేవి శాస్త్రపరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అని మనకు శాస్త్ర పండితులు అలానే సైంటిస్టులు కూడా చెబుతున్నారు. తులసి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. తులసి చెట్టు నుండి వచ్చే వాయువుని ప్రాణవాయువుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి తులసి చెట్టు శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో ప్రసిద్ధి పొంది ఉంటుంది. తులసి ఆకులను రేపు కృష్ణాష్టమి రోజు తింటే ఏ కోరిక అయినా నెరవేరుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోయి జ్ఞాపక శక్తి బాగా పెరిగి మంచి ఆలోచనలో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు. అంతేకాదు శ్రీకృష్ణుడికి వెన్నతో పాటు ఫ్లూట్ అన్నా చాలా ఇష్టం. అంటే మన అందరికీ తెలిసినదే కదా వేణువు. ఆ వేణువుని కూడా పూజలో తప్పకుండా ఉపయోగించాలి. అలానే ఈ కృష్ణాష్టమి రోజున ఒక తమలపాకుని తీసుకొని తమలపాకు పైన కొన్ని అటుకులను వేసి అటుకుల పైన ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలానే శ్రీకృష్ణుడికి దీపాన్ని అంటే శ్రీకృష్ణుడి ముందు దీపారాధన ఎలా చేయాలి అంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దీపపు ప్రమిదలు కానీ లేదా దీపపు కొందులు కానీ తీసుకుంటాం కదా, ఆ యొక్క కొందుల కింద తమలపాకుని పెట్టాలి. తమలపాకుని పెట్టి తమలపాకు పైన దీపపు కొందులు కానీ ప్రమిదలను కానీ పెట్టేసి ఆ దీపపు కొందుల్లో కానీ ప్రమిదల్లో కానీ ఆవు నెయ్యిని వేసి విడివిడిగా 5 వత్తులు వేసి దీపాలను వెలిగించాలి.
అలా వెలుగుతున్న దీపంలో ఒక చిన్న బెల్లం ముక్కను వెయ్యాలి. బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది. అలానే దీపారాధనకు మన హిందూ ధర్మాలలో చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. దీపం అనేది చాలా రకాలుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆకు పైన వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలానే ఒక్కొక్క రకమైనటువంటి దీపం అనేది ఒక్కొక్క రకమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. దీపం అంటే చాలా ప్రత్యేకమైనది, చాలా పవిత్రమైనటువంటిది. ఎన్నో రకాల దీపాలు ఉంటాయి. ప్రతి దీపం కూడా ప్రతి ఒక సమస్యను తొలగిస్తుంది. మన శరీరంలో ఆనందాన్ని అంటే మన జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. మన శరీరంలో కొత్త ఉత్తేజాన్ని పెంచుతుంది. ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది దీపం. దీపం అత్యంత పవిత్రమైనటువంటిది. దీపారాధన వల్ల జీవితంలో ఏ కష్టాలు ఉండవు. ఇక రేపు శ్రావణ సోమవారం, అలానే కృష్ణాష్టమి కాబట్టి మర్చిపోకుండా దీపంలో ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో ఒక చిన్న బెల్లం ముక్కను వేయటం వల్ల ఆ బెల్లం ముక్క కరిగినట్లుగానే కష్టాలు కరిగిపోతాయి, దరిద్రాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడి ఫోటో ముందు రేపు నెమలి పింఛాన్ని కూడా పెట్టాలి. శ్రీకృష్ణుడికి కిరీటంలో నెమలి పింఛం తప్పనిసరి ఉంటుంది. నెమలి పింఛం అనేది ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది, ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది. సాధారణంగానే నెమలి పింఛము ఎప్పుడూ కూడా ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు తొలగిపోతాయని, ఆర్థిక సంక్షోభం తొలగిపోయి జీవితంలో శ్రేయస్సు పెరుగుతుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అలాంటి నెమలి పింఛం శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. అలానే ఈ నెమలి పింఛాన్ని రేపు పూజలో పెట్టి పూజించిన తర్వాత ఆ నెమలి పింఛాన్ని ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి పెట్టాలి. అలా నెమలి పింఛాన్ని ప్రధాన ద్వారానికి పెట్టడం వల్ల ఇంట్లోకి ఏ దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. నెమలి పింఛం అంటే కృష్ణుడికి అంత ప్రీతికరం. ఇక శ్రీకృష్ణాష్టమిని దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఉట్టిని కొట్టడం, చిన్నపిల్లలకి కృష్ణుని యొక్క వేషధారణలు వేయటం, ఇంట్లో కూడా చిన్న పిల్లలకి గోపిక వేషాలు వేయటం, అలానే శ్రీకృష్ణుడి యొక్క అడుగులను ఇంట్లో వేయటం. ఇక ఈ విధంగా కృష్ణాష్టమి పండుగను ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయంలో జరుపుకుంటూ ఉంటారు. అంటే వారి వారి ట్రెడిషన్ని బట్టి వారు జరుపుకుంటూ ఉంటారు. ఏ విధంగా జరుపుకున్నా కృష్ణుడి యొక్క అనుగ్రహం మాత్రం అందరికీ సమానంగానే ఉంటుంది. ఇక ఈ యొక్క పవిత్రమైన ప్రత్యేకమైన రోజున ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు. చికెను, మటను, చేపలు, గుడ్లు వంటివి పొరపాటున కూడా వండకూడదు. కాదని వాటిని వండినా తిన్నా 7 జన్మాల పాపాలు, దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. అలానే ఇంట్లో పొరపాటున కూడా ఇలా మాంసాహారాన్ని వండకూడదు. అలానే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూరగాయల్లో కూడా దొండకాయను కానీ బీరకాయను కానీ వండకూడదు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని రకాల పనులు కూడా చేయకూడదు అని శాస్త్రం స్పష్టం చేస్తుంది. ఈ కృష్ణాష్టమి రోజున గోర్లు కట్ చేసుకోవటం, జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు. అలా చేస్తే మహాపాపం, 7 జన్మాల దరిద్రాలు పట్టి పీడిస్తాయి. గండం తప్పదు, కష్టాలు మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి. కృష్ణాష్టమి అనేది పవిత్రమైనటువంటిది. కలియుగంలో కృష్ణుణ్ణి ఇంకా మనం ఎంతగానో పూజిస్తూ ఉంటాము. ద్వాపర యుగంలో పాపాలు, అనర్థాలు ఎక్కువగా పెరిగిపోయి లోక కళ్యాణార్థం కోసం కృష్ణుడిలో 8వ అవతారంగా శ్రీ మహావిష్ణువు రూపంతో జన్మించాడు శ్రీకృష్ణుడు. అయితే శ్రీకృష్ణుడే జన్మించిన తర్వాత ఎంతోమంది రాక్షసులను హతం చేసి లోకంలో ధర్మాన్ని నింపి, ధర్మ బుద్ధిని నింపి, భక్తి భావనను నింపి, ఇక తమ యొక్క బృందావనంలో చేసే చిలిపి చిలిపి అల్లరులను ఇంకా గుర్తుకు తెచ్చుకుంటూ మనం ఎంతగానో మురిసిపోతూ ఉంటాము. తమ యొక్క చిన్న పిల్లల అల్లరి కూడా శ్రీకృష్ణుడి అల్లరిలాగా ఉంటుంది అని భావిస్తూ ఉంటాము. ఇలాంటి పవిత్రమైనటువంటి చిన్ని కృష్ణుని అనుగ్రహాన్ని పొందితే కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది, గొడవలు తగ్గిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు. శ్రీకృష్ణుని
తప్పకుండా కృష్ణుడికి ఇష్టమైన పూలను పెట్టి, అంటే నీలిరంగు పుష్పాలు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. అలానే శ్రీకృష్ణుడి పూజలో తప్పకుండా గోమాత యొక్క విగ్రహాన్ని, అలానే వేణువుని, వెన్నను, బెల్లంని, అటుకులని, బెల్లం పాయసం అంటే అటుకుల పాయసాన్ని, శ్రీకృష్ణుడికి నెమలి పింఛాన్ని సమర్పించి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. అలా శ్రీకృష్ణుని పూజించితే భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు, గొడవలు కూడా తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం అనేది లభిస్తుంది. ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి రోజున దీపంలో బెల్లం ముక్కను వేసి వెలిగించడం వల్ల బెల్లం ఎలా అయితే కరుగుతూ వస్తుందో దరిద్రాలు కూడా అలానే కరిగిపోతాయి. అప్పులు, ఆర్థిక సమస్యలు కూడా అలానే తరిగిపోయి అదృష్టం కలిసి వస్తుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది. జీవితంలో కష్టాలు అనే మాటే ఉండదు, డబ్బుకి లోటే ఉండదు. ఈ విధంగా కృష్ణాష్టమి రోజున చేసే ప్రతి పూజా పరిహారం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు ఈ కృష్ణాష్టమి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేసి గుమ్మం పైన పసుపు, కుంకుమ, అలానే బియ్యం పిండితో ముగ్గులు పెట్టి గుమ్మానికి ఎడమవైపున దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే మన ఇంట్లోకి ఏ దైవం రావాలి అన్న ఇంటి ప్రధాన ద్వారం నుండే వస్తుంది. అలాంటి ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా అలంకారణీయంగా ఉంచుకుంటే అప్పుడు ఇంట్లోకి సకల దేవతలు అడుగు పెడతారు. దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము. కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ విధంగా ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజున గుమ్మాన్ని శుభ్రం చేయటం మర్చిపోవద్దు. ఇకపోతే మనం తెలుసుకున్నాం కదా, దీపంలో కృష్ణాష్టమి రోజున ఏది వేయటం వల్ల అప్పులు, ఆర్థిక సమస్యలు, దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండుతుందో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.